అమ్మ తల్లి నా కొడుకు మంచి కుటుంబం కావాలి, మంచి అర్హత ఉన్న అబ్బాయిగా కావాలి, అతను ఎవరో తెలుసుకోవాలి అని చెప్పేసి ఆ రోజు ఆ బాబుగారు నా కొడుకునిచ్చారు. కానీ ఉన్నవారే ఇచ్చారు. ఈ నా చంటి బాగా ఉన్న వాళ్ళ కొడుకే అనుకుంటాను అని చెప్పేసి అనగానే కేశవ వెనక నుంచే వెళ్తూ ఉంటాడు. కానీ సత్యవతిని చూడకుండా వెళ్ళిపోతాడు. నా కొడుకు ఉన్నవాడని తెలిస్తే చెంచలమ్మ గారు పెళ్ళికి తప్పకుండా అంగీకరిస్తాడు. నా బిడ్డ ఎవరికి పుట్టాడో అని తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక వెళ్తూ ఉండగానే కేశవ అటుగా వెళ్తూ ఉంటాడు. ఇంకా సత్యవతి అయితే అంబాజీ కాడికి వెళ్తూ ఉంటుంది. ఇంక ఈలోపే సింధూర చంటికి తన భర్త అని అర్థమయ్యేలా తెలియాలి అని చెప్పేసి చంటి పక్కన కూర్చుంటుంది. చంటి జరుగుతూ ఉంటాడు. అలా జరిగి జరిగి కింద పడతాడు. సింధూర అది చూసి బాగా నవ్వుతుంటుంది. అమ్మాయి గారు మీరు ఇలా నవ్వుతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటే సరే సరే నవ్వను కానీ చంటి ఇక్కడ నిలబడు అని చెప్పేసి నిలబడుతూ ఉంటుంది. చంటి నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ భార్యగా వస్తే నువ్వు ఎలా చూసుకుంటావు చెప్పు అనగానే నా భార్యరా నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, పువ్వుల్లో అందరు పెట్టి చూసుకుంటారు కానీ ఎలా చూసుకుంటావు అని చెప్పేసి అనగానే ఇక కళలో ఇద్దరికైతే కళలోకి వెళ్ళిపోతూ ఉంటారు. నా భార్యని ఇలా చూసుకుంటాను అని చెప్పేసి చంటి పూలు చల్లుతాడు. మంచం మీద మంచిగా అన్ని అలంకరించి పెడతాడు. తన భార్య రాగానే సింధూరే తన భార్యగా ఊహించుకుంటూ ఉంటుంది సింధూర. ఇక చంటి తల్లో పూలు పెట్టి ఇద్దరు అలా సరదాగా పాటలు పాడుతూ ఉంటారు. ఇక డ్యాన్సులు వేస్తూ ఆటలు ఆడుతూ ఉంటారు. ఇద్దరిని ఒకరొకరైతే కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. చంటి నేను చాలా ప్రేమగా చూసుకుంటాను అని చెప్పేసి ఇద్దరు చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు. అలా సింధూర చంటిని అయితే భర్తగా ఊహించుకుంటూ ఉంటుంది. చంటి తను ప్రేమించిన అమ్మాయిని ఊహించుకుంటూ అలా ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. సింధూర అదే ఆలోచనలో ఉండగానే అమ్మాయి గారు అని చెప్పేసి చంటి పిలుస్తూ ఉంటాడు. ఏంటి చంటి అని చెప్పగానే ఏంటండి కలలో ఉండిపోయారు, జీవితం చాలా గొప్పది, కళ నెరవేర్చుకుంటే ఇంకా బాగుంటుంది కదా, ఏంటో అమ్మాయి గారు మీ మాటలు నాకు ఈ రోజు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు అని చెప్పగానే సింధూర వెళ్ళి మంట దగ్గర కూర్చుంటుంది. ఆ నిప్పుర ఎగిరి సింధూర కంట్లో పడుతుంది. అబ్బా మంట మంట అని చెప్పగానే చంటి అయితే ప్రేమగా దగ్గర తీసుకొని కళ్ళలో కళ్ళు పెట్టి ఊరుతూ ఉంటాడు. ఈలోపే ఇంకా చెంచలమ్మ అని గట్టిగా విజయమ్మ అరుస్తూ చంటి చొక్కా పట్టుకొని లాక్కొని వస్తూ ఉంటుంది. ఏంటి నా మనిషిని నువ్వు లాక్కొస్తున్నావేంటి అని చెప్పేసి అనగానే నీ మనిషి నా మనిషిని కొట్టాడు, మా ఊర్లోకి వచ్చి తప్పుడు పని చేశాడు అని చెప్పగానే పక్కనున్న మనిషి ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి విజయమ్మ అనగానే అవునమ్మా ఈ అబ్బాయి మా ఊళ్ళోకి వచ్చి చాలా వంకరగా ఒక అమ్మాయితో మాట్లాడాడు, అది నేను అడిగితే నన్ను కొట్టాడు అని చెప్పగానే చెంచలమ్మ వెనక ముందు ఏమీ ఆలోచించకుండా బసవా కొరడతే అని చెప్పేసి అనగానే కొరడ తెచ్చిస్తాడు. ఇక చెంచలమ్మ ఏమీ ఆలోచించకుండా చంటి మీద దెబ్బ వేస్తుంది. అది చూసిన సింధూర వచ్చి అడ్డుపడుతుంది. అత్తమ్మ ఆగండి, మీరు చంటిని కొట్టడానికి వీల్లేదు, సింధూర నువ్వు పక్కకు తప్పుకో, అత్తమ్మ చంటి మీద దెబ్బ నేను పడనివ్వను అని చెప్పేసి సింధూర చెంచలమ్మ కొరడ అయితే లాగేసుకుంటుంది. మరి ఇద్దరి మధ్య వైర్యం పెరుగుతుందా?